మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమించిన వారిని వాళ్ళు కొన్ని లక్షణాలు లేకపోతే కొన్ని సూచనలు వాళ్ళు కనపడుతూ ఉంటాయి. అది ఏంటనేది మనం చూసాం. వాళ్ళు ముందు ఆయన మాటకి విధేయత చూపిస్తారు. రెండోదిగా ఆయన వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. వాళ్ళు సహోదరుల్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఆయనకి ఇష్టమైన పనులే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆయనకి అసహ్యమైనది ఏది వాటి జోలికి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, అందుకే దేవుడు తన వాక్యం చేత మనల్ని రోజు ఆయన కడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ కొరకు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరుస్తుంది. ఎందుకంటే ఆయన సంఘము కాబట్టి, ఆయన మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన సంఘము కూడా అదే మహిమ కలిగి ఉండాలి. ఆయన వధువు కూడా అదే మహిమ కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆయన మనకి ప్రత్యక్షం అయినప్పుడు మనము కూడా ఆయనలాగా మనం అవునా. ఉంటామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే హల్లెలూయా. ఆయన మనసంతా, ఆయన హృదయం అంతా మన మీద పెట్టాడు, సింగం మీద పెట్టాడు. ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరచాలని తన వాక్కుని పంపిస్తున్నాడు అనుదినం. మనల్ని పరిశుద్ధపరచాలని ఆయన తన ఆత్మని పంపించాడు మనల్ని నడిపించడానికి. ఎందుకంటే మనం అనేక విషయాల్లో మనము తప్పిపోయేవారుగా కనిపిస్తూ ఉంటాం. దేవుని సంగమా, ఆయన్ని ప్రేమించిన వారు ఆ లక్షణాలు కలిగి ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన వేటిని ప్రేమించమన్నాడో ఆయన మనకు ఆజ్ఞాపించాడు. మొదటిది ఏదమ్మా ఆజ్ఞ? మీ దేవుని పూర్ణ మనస్సుతో, పూర్ణ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, ఆత్మతో ముందు మన దేవుడైన యెహోవాని మనం ఏం యెహోవాను చేయాలి? పూర్ణ ఆత్మతోను మనస్సుతోటి, మనం పూర్ణ పూర్ణ మనస్సుతో మనస్సుతో, పూర్ణ పూర్ణ హృదయముతోను, పూర్ణ హృదయముతోను ఆత్మతోను, పూర్ణ పూర్ణ ఆత్మతోను బలముతోను మనం ఆయన్ని ప్రేమించాలి. 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 అంటే పూర్ణ అంటే సగం కాదు. సగం నువ్వు సంపూర్ణ. సగం దృష్టితో కాదు, సగం సంపూర్ణ బలముతో కాదు, నువ్వు సగం ఆలోచనతో కాదు. ఇస్తే నువ్వు పూర్తిగా ఇవ్వాలి. నీ మనస్సు, నీ హృదయము ఆయనకే స్వాధీనపరుచుకున్నట్లుగా ఉండాలి. అది పూర్ణ మనసు అంటే. ఇంకా వేటే దాస ఉండదు నీకు, ఆయనే తప్ప. ఎందుకంటే ఎవరు మనస్సు ఆయన మీద ఆనుకును ఆనుకొని ఉంటుంది. వాళ్ళని సంపూర్ణ సమాధానం చేస్తారు. ఇచ్చేవాడుగా ఉన్నాడు. పూర్ణ శాంతి కలగజేసేవాడు. పూర్ణ శాంతి గల వారుగా ఆయన ఉంచుతాడని చెప్పాడు. ఎందుకంటే అతను యెహోవాయందు ఆయన విశ్వసించాడు కాబట్టి. ఎవరన్నా గమనించండి, ప్రేమించేవారు వాళ్ళు మాట వినేవారుగా ఉంటారు. మనం మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాము అని చెప్తే గనక ముందు మనం చేసేది దానికి సూచన ఏంటంటే, లేకపోతే ఒక లక్షణం ఏం కలిగి ఉంటామంటే ఆ మాటలకి మనం లోబడతాం. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కి మనం వెంటనే ఆ మాటలకు లోబడే వారుగా ఉంటాం. అంటే నువ్వు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నట్లకే. అదే ఒక సహోదరుడు ఉన్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు. ఆ సహోదరుడు గాని నీ మాట వింటే ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. అలాగే నీ పొరుగు వాడిని నువ్వు సహాయం చేస్తుంటే నీకు ఆయన మీద ప్రేమ ఉన్నట్లు. నీ పొరుగువాడు నీ మీద ఆయన ప్రేమ ఉంటే గనక ఆయన నీ మాటల్ని వింటాడు. మనం ఒకరిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ మనం పొందుకుంటున్నాం కాబట్టి అది మనలో ఉంచడానికే వీలు లేదు. అది ఆ ప్రేమని పంచేవారుగా ఉండాలి. ఏ ప్రేమని మన హృదయంని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఆయన కుమ్మరిస్తున్నాడో అది నీలో ఉంచటానికి కాదు దేవుని సంగమా, వేరే వాళ్ళకి ఇవ్వటానికి. ఎందుకంటే నీ వలన కానిది ఆయన ప్రేమ వలన సాధ్యం అవుతుంది కాబట్టి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. నీకు సాధ్యము, అది అసాధ్యం అవుతుంది. ఒకరిని ప్రేమించాలన్నా, నీ శత్రువుని ప్రేమించాలన్నా నీకు అసాధ్యం అవుతుంది. అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడంటే నీ వలన కానిది ఆయన ప్రేమతో అది సాధ్యం అవుతుంది. అందుకే అనేక మంది వాళ్ళు ఎంత శ్రమల్లో ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి అయితే వెంబడిస్తానే ఉంటారు. ఎందుకంటే ఆయన రుచి చూశారు కాబట్టి. అందుకోసం దేవుడు వాక్యం చెప్తుంది అదే, ఆయన్ని రుచి చూడమంటున్నాడు.
ఏమేన్ హల్లెలూయా. ఆయన రుచి చూసిన వారు ఆయన్ని ఎప్పుడు విడవరు, ఆయన్ని ఎడబాయరు. అలాగే ఆయన కూడా ఆయన మనల్ని వదలడానికి సెలవిచ్చాడు. మనం మటుకు ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని మనము జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన రుజువుపరిచాడు శిలువ మీద. ఆయన రక్తం కార్చి ఆయన ప్రేమ ఏంటో అనేది, ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు అని చెప్పేసి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టబడి మూడో దినాన లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి దేవుణ్ణి ప్రేమ మనం గనక మన హృదయంలో ఉంటే గనక మనము కూడా ప్రేమని పంచేవారుగా ఉంటాం గాని ఎప్పుడు పుచ్చుకునే వారంగా ఉండము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకోసమే దేవుడు ఇచ్చేవాడు. మీరు గమనించండి. దేవుడు ఎప్పుడు ఆయన ఇచ్చేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రజలు కూడా ఏమైనా హల్లెలూయా. అందుకోసమే అపోస్తలుల కార్యము 20 అధ్యాయము 35వ వచనం చూడమ్మా. 20 అధ్యాయం 35 వచనం. 20 అధ్యాయము 35వ వచనం. 35. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన ఆమేన్. యేసు చెప్పిన పుచ్చుట కంటే మాటలు ఇచ్చుటే ధన్యత అని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ పుచ్చుకొనుట ప్రేమ కంటే. నీలో హల్లెలూయా. పెట్టింది ఇవ్వటానికి. నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలని. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మనల్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు బాగు మాట్లాడతారు, ముందు నువ్వు చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు చేసిన పట్టి నీకు రివర్స్ లో వస్తుంది నీకు. నువ్వు ఏ విధంగా నువ్వు పంచావో ప్రేమని, అదే ప్రేమని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏ విధంగా ఇచ్చావో, ఏ విధంగా నువ్వు నాటావో, ఆ విధంగానే నువ్వు ఆ పంటని కోస్తావు. అందుకోసం మనం ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక పాత పాట ఉంది. లవ్ ఇన్ యువర్ హార్ట్ వాజన్ కెప్ట్ దేర్ టు స్టే. లవ్ ఇస్ నాట్ లవ్ అన్లెస్ యు గివ్ ఇట్ అవే అన్నాడు. అది ఆ ప్రేమ నీ హృదయంలో అక్కడ ఉంచటానికి కాదంట ఇచ్చింది. 10 మందికి ఆ ప్రేమని చాటేవాడుగా నువ్వు ఉండాలంట. అందుకోసం నీ దేవుడైన యెహోవాని నీ హృదయముతో, నీ మనసుతో, నీ పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించుడి అని సెలవిచ్చాడు. కానీ అక్కడితో ఆగుతుందంటే లేదు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన లేఖనంలో రాసున్నాడు. మీరు 91వ కీర్తనలో మీరు చదివితే 14వ వచనంలో 14వ వచనం చూడమ్మా. 14, 15, 16. 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేనతన్ని తప్పించదను. నన్ను ప్రేమించుచున్నాడు గనుక, ఇప్పుడు మనం దేవుని నేనతని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన తిరిగి ఈ మాట మనతో అంటున్నాడు. ఆ నేనతన్ని తప్పించదను. మొదటిదిగా నేను అతన్ని తప్పించేదను తప్పించదను. అంటున్నాడు. దేవుడు ని ప్రేమించిన వారికి ఆయన మొదటిగా ఆయన చేసేది ఏంటంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన నీ ప్రేమని స్వీకరించాడు. నీ ప్రేమని స్వీకరించాడు కాబట్టి ఆయన నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని ఒప్పించేవాడుగా ఉంటాను అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే మన ప్రభు నేర్పించిన ప్రార్థనలో మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించండి. మమ్మల్ని తప్పించుము తప్పించుము. అని ప్రార్థన చేయమన్నాడు. దుష్టుడి నుండి తప్పించుము అని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన ప్రతి వాటిలోంచి నిన్ను తప్పించేవాడుగా నిన్ను ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. అలాగే హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడతారు. 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఆమేన్. యుగయుగములు ఆయన ఆయన ప్రతి దుష్ట కార్యం నుండి నన్ను తప్పించి తప్పించి తన పరలోక రాజ్యమునకు పరలోక రాజ్యం చేరునట్లు నన్ను చేరినట్లు రక్షించును. నన్ను రక్షించును అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మీ దేవుడు ఎన్నిసార్లు మనల్ని ప్రతి విషయంలో ఆయన తప్పించుంటాడండి. ఆ?
ఒక సహోదరుడు ఒకసారి నాకు ఆయన ఎందుకో నేను ప్రార్థన చేస్తుంటే అతనికి కాల్ చేయమని వచ్చింది. ఒక దినాన్న కాల్ చేస్తున్నా, ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒక దినాన్న ఆయన్ని ఫోన్ చేశాను. బ్రదర్ ఎక్కడున్నావు అంటే, పలానా చోట్ల బ్రదర్ నేను వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, బస్సు ఎక్కబోతున్నాను అన్నాడు. ఎందుకో దేవుడు నీతో మాట్లాడమన్నాడు అని చెప్పా. ప్రభు ఈ దర్శనం చూపించాడు, ఈ కళ చూపించాడు నాకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పా. అంటే ఆయన ఏం చేశాడంటే బస్సు దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం చెప్పలా. ఒక దినాన ఆయన మారు మనసు పొందిన తర్వాత, ప్రభు ఆయన దర్శించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, అప్పుడు నాకు సాక్ష్యం చెప్పాడు. ఆ దినాన నువ్వు నన్ను నాకు ఫోన్ చేయకపోయి ఉంటే, దేవుడు నీతో మాట్లాడిన నాతో చెప్పకపోయి ఉంటే, నేను ఒక పెద్ద పాపం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. నేను పాపంలో పడిపోయేవాడిని అన్నాడు. కానీ ఆయన తప్పించింది ఎవరు? నేను కాదు, మన ప్రభు. అందుకోసమే ప్రతి వాటిలో దుష్ట కార్యముల నుండి మనల్ని తప్పించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. అది జరగకముందు, పాపంలో పడకముందు ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని తప్పించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఆయన ప్రతి విషయంలో నువ్వు ధ్యానించండి. ఆయన ఇప్పటి వరకు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యము అనేక సార్లు నువ్వు పాపంలో పడాల్సిన వాడు, పాపము చేయాల్సిన దాని, కానీ దేవుడు అనేక మార్లు నిన్ను తప్పించాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమించే హృదయము నీలో ఉంది కాబట్టి. ఆయనకి తెలుసు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అని తెలుసు. అందుకోసమే ఆయన మనల్ని ప్రతి విషయంలో ఒప్పించడానికి ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడు తల్లి. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన భక్తుల్ని ఏం చేస్తున్నాడు? శోధనల నుండి శోధనలో నుండి ఆయన తప్పిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు శోధన వచ్చినప్పుడు ఆ శోధనని బయటపడే దారి నీకు చూపిస్తున్నాడు. అది వెంటనే మనం గ్రహించాలి. దేవుడు ఈ యొక్క విషయం నుంచి నన్ను తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేను అది గ్రహించి వాటిలోంచి నేను బయటికి వచ్చేటట్టుగా నేను ఉండాలని. నువ్వు గనక అది గ్రహించలేకపోతే నువ్వు పాపంలో పడే అవకాశం ఉంటుంది దేవుని సంగమా. అందుకోసమే మనకి వివేచన అనేది ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న నువ్వు పాపం చేయక ముందుపే ఆయన నీకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అందుకోసమే యోసేపు ఆయన్ని ఆ విషయంలో ఆయనకి శోధింపబడినప్పుడు ఆయన ఏం చేశాడు? వెంటనే అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు అంటే దేవుడి యొక్క భయము ఆయనలో ఉంది కాబట్టి. ఆయన పాపము చేయడానికి ఆయన ఇష్టపడలేదు. తన యజమానుడికి ఎలాంటి చెడ్డ క్రియలు చేయకూడదు అని ఆలోచన కలిగి ఉన్నాడు. నా యజమానుడిని నేను బాగా చూసుకోవాలి, వాళ్ళ భార్యని నేను నా తల్లిలాగానే చూసుకోవాలి తప్ప వాళ్ళని వేరే విధంగా ఆలోచన నేను కలిగి ఉండకూడదు, వేరే హృదయము నేను కలిగి ఉండకూడదని యోసేపు అనుకున్నట్లుగా దేవుడు ఆయన్ని అక్కడి నుండి తప్పించాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుడు ఎప్పుడు శోధనలోంచి ఆయన తప్పించేవాడుగా కనిపిస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. 10వ అధ్యాయం 13 అన్నా 10:13 అన్నా. అంతే తల్లి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఆమేన్. ఆమెన్. నీకు బలము లేదని తెలుసు ఆయనకి. నువ్వు ఎంతవరకు నువ్వు
దాన్ని ఓర్చుకోగలమని కూడా తెలుసు. అంతేకాదంటున్నాడు, సహింపగలుటకు ఆయన శోధనకు ఏం చేస్తున్నాడు? తప్పించుకొని మార్గము నీకు కలుగు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. శోధనలో అనేక విషయాల్లో మనం శోధింపబడుతున్నాము. దినము ఏదో ఒక విషయంలో శోధింపబడుతున్నాము. ఎవరో గురించి మాట్లాడడానికి మనం శోధింపబడుతూ ఉంటాము. ఎవరో గురించి తప్పుడుగా ఆలోచన విధానంగా మనం కలిగి ఉండడానికి శోధింపబడుతూ ఉంటాము. అనేక విషయాల్లో మనం శోధింపబడతాము రోజు. కానీ ఆ శోధనలో నుండి ఆయన నీకొక మార్గం అనేది ఆయన అందుకోసమే మీరు ఎప్పుడన్నా ఎవరితోనో కూర్చున్నప్పుడు గురించి మనం మూడో వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. అక్కడ లేని వ్యక్తి గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఆయన ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడాలి. దేవుడి గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కూడుంటారో నేను ఉంటానంటున్నాడు. మరి ఆయన ఉన్న చోట నువ్వు వేరేవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు శోధింపబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే నువ్వు గ్రహించాలి. నేను వేరేవాళ్ళ గురించి మాట్లాడకూడదు కదా! వేరేవాళ్ళ గురించి తక్కువ మాట్లాడకూడదు. దైవజనుల గురించి మాట్లాడకూడదు. ఆయన అభిషేకించిన వారి గురించి నేను అంత మాట్లాడకూడదు అని జాగ్రత్తగా నువ్వు శోధింపబడినప్పుడు, వేరే వాళ్ళని శోధింప చేస్తున్నప్పుడు కూడా, నీకు శోధనలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా నువ్వు వెంటనే గ్రహించాలి. దేవుడు అప్పుడు నీకు ఒక మార్గం అనేది కలుగజేస్తాడు. కానీ నువ్వు ఇష్టంగా కూర్చొని దేవుడు మాట్లాడుతున్నా కూడా, దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నా కూడా, దేవుడు నీకు అనేక వాక్యము ద్వారా ఆయన నీకు తెలియపరుస్తున్నా కూడా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఇంకా ఆ యొక్క విషయంలో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు పాపంలో పడే అవసరం ఉంటుంది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సిన ఆయన అనేక విషయాల్లో మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు దుష్టుడు. మనం పాపంలో పడిపోవడానికే ఆయన ప్రయత్నం. ఆదాం అవ్వనే పడికొట్టినవాడు. అనేక మంది దైవజనులే పడగొట్టినవాడు. వాడు దేవుడు దృష్టిలోంచి దేవుడి యొక్క మహిమ నుండి పడేయటమే, పడగొట్టటమే వాడి ప్రయత్నం అంతా. నిన్ను దేవుడికి దూరం చేయటమే వాడి ప్రయత్నం అంతా. మనము వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకోసం శోధనలో పడినప్పుడు నీకు వెంటనే లేఖనములు జ్ఞాపకం రావాలి. పరిశుద్ధాత్మ సహాయమును కోరాలి. ప్రభువా ఇదేంటి ఈయన ఇలాగ మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళ గురించి, నాకు వినటం ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు టాపిక్ ను మార్చేటట్టుగా ఉండాలి. ఏమండి వాళ్ళ గురించి మనకెందుకండి, మనం దేవుడి గురించి మాట్లాడుకుందాం. ఒకరి గురించి మనకెందుకు? ఎందుకంటే దేవుడు వింటున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, వింటున్నాడు. మన సంభాషణను వింటున్నాడు అనేది వెంటనే మనం గ్రహించి ఆ శోధన నుంచి మనం తప్పించగలిగితే మనం పాపంలో పడటానికి ఉండదు. దేవుని సంగమా, అతన్ని ప్రేమించిన వారిని తప్పించెను అంటున్నాడు. రెండోది చూడమ్మా, 91 కీర్తన 14వ వచనం. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేనతని ఘనపరచెదను. ఆమేన్. నువ్వు ఆయన్ని నామాన్ని నామం ఎరిగినవాడు, ఎరిగిన వాడుగా ఉన్నావు. ఆయన నామాన్ని ఆయన నీకు బయలుపరిచి ఉన్నాడు. ఆ నామము అప్పటికి ఎవరికి బయలుపరచబడలేదు. ప్రభు నామములో వచ్చేవాడు ధన్యుడు అన్నారు. కానీ ఆ నామము ఎవరికి బయలుపరచబడలేదు ఆ సమయంలో. కానీ ఈ దినాన నీకు నాకు ఆయన పేరు యేసు అని చెప్పి ఆయన మనకి తెలియవచ్చాడు. ఆయన నామము మనం ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను అక్కడి నుండి ఘనపరుస్తాడు. ఆమేన్. నిన్ను లేవనెత్తువాడుగా ఉంటాడు. There is always exaltation where there is submission. There will be exaltation. There will be honor. There will be glory when you know the name of the Lord Jesus Christ of Nazareth. ఆయన పేరు ఎరిగినవారు. అందుకోసమే ఆ నామంలో అంత శక్తి ఉంది. ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన నామంలో దయ్యాల్ని వెలగొట్టినప్పుడు, ఆయన నామంలో స్వస్థపరచబడినప్పుడు, ఎందుకంటే ఆ నామము మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి.
ఆ నామము తండ్రి యొక్క నామమే మనకిచ్చింది. అందుకోసమే నేను నా తండ్రి యొక్క నామంలో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నా తండ్రి యొక్క నామంలో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఆ నామము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి బయలుపరచబడింది. ఆయన తండ్రి యొక్క నామం యేసు అంటే రక్షకుడు. యెహోవా దేవుడు రక్షకుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన కుమారుడు రక్షకుడే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా రక్షించేవాడే. ఆమేన్ హల్లెలూయా. ఆ రక్షణ కార్యసిద్ధి చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని సంగమా, ఆయన నిన్ను ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన నామాన్ని ఎరిగినప్పుడు. హల్లెలూయా. 75వ కీర్తన 10వ వచనం చూడు తల్లి. 75. భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఆమేన్. ఆమేన్. నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే మనకు ఎంత శ్రమలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా కూడా వాటి నుంచి ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మనల్ని నీతిమంతులందరినీ ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం దేవుని సంగమా, మనము ఏం చూసినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని మీరు గమనించండి. ఇజ్రాయెల్‌కి ప్రేమించిన దేవుడు, ఏమేన్ వాళ్ళు ప్రేమించినప్పుడు దేవుడు ఎంత ఘనపరిచాడో వాళ్ళని ఇంకా ఘనపరుస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళతో నిబంధన చేసి ఉన్నాడు ఆయన. ఆ నిబంధన ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. అందుకోసమే ఆ దేశాన్ని ఎంతో హెచ్చిస్తాడు. వాళ్ళకున్న నోబెల్ ప్రైజెస్ ఎవరికి లేదు. వాళ్ళకున్న జ్ఞానము ఎవరికి లేదు. వాళ్ళు కనిపెట్టినట్లుగా ఎవ్వరు ఏది కనిపెట్టలేదు సరిగా. ఏది వచ్చినా కూడా మీరు దాన్ని వెనక చూస్తే గనక ఒక యోధుడు అనేది ఉంటాడు. దేవుడు అంత జ్ఞానము వాళ్ళకి ఇచ్చాడు. అంత వాళ్ళని హెచ్చించాడు దేవుడు. అన్యుల్లో అందరిలో దేశాల్లో ఇజ్రాయెల్ దేశం అంటే వాళ్ళు చాలా మంది వణుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గనక తెగించారంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇప్పుడు కాదు, ఒక 12, 15 సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్‌లో చూశాను. ఒక టెర్రరిస్ట్ సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మేము రాకెట్లు వాళ్ళ దేశంలో వేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ దేవుడు దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడంట. వాళ్ళని తప్పించి వాళ్ళని రక్షించే దేవుడు వాళ్ళ దేవుడు అని టెర్రరిస్టుల సాక్ష్యం చెప్పారు. ఆ కటౌట్ మీకు ఉంటే నేను షేర్ చేస్తా గ్రూప్ లో. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. వి డైరెక్ట్ ఆ రాకెట్స్ టువర్డ్స్ ఇజ్రాయెల్, బట్ గాడ్ డైరెక్ట్స్ ఇస్ టువర్డ్స్ ద సీ అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఒక అన్యుడి నుండి మన దేవుణ్ణి ఆయన ఘనపరుస్తున్నాడంటే ఆయన నోటిలో నుండి, అంటే మన దేవుడు ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను ఘనపరిచేవాడుగానే ఉంటాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం చూడమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7, 8 వచనాలు చూడమ్మా. 2వ అధ్యాయం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత ఘనత ఇస్తున్నాడు ఆయన కుమార్తెలకి. ఆయన నిన్ని ఈ లోకంలో నీకు పొజిషన్ లేకపోయినా, నువ్వు దరిద్రుడిగా నువ్వు జీవించినా కూడా ఆయన ఎవరితో నిన్ను కూర్చోబెడుతున్నాడు? రాజులతో కూర్చోబెడుతున్నాడంట. నిన్ను ఒక ఐశ్వర్యం ఇస్తున్నాడు. మీరు గమనించండి, యోసేపు జీవితం చూడండి. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఆయన దేవుడు వాక్యాన్ని ప్రేమించాడు. దేవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఒక సమయం వచ్చింది, దేవుడు ఆయన లేవనెత్తి ఆయన ఘనపరిచి ఆయన సింహాసనం మీద ప్రక్కన, ఆమేన్, ఫరో పక్కన ఆయన కూర్చోపెట్టినట్లుగా మనకు అనిపిస్తుంటది.
ఏమేన్ హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా, దానియేలు జీవితం చూడండి. ఏమేన్ దానియేలు దేవుణ్ణి ప్రేమించిన వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడికి తప్ప నేను ఎవ్వరికి లోబడను అని సెలవిచ్చాడు. షడ్రాక్ మిషక్ అబెద్నెగో దేవుడికి తప్ప మేము ఎవ్వరిని నమస్కారం చేయము, మేము ఎవ్వరికి పూజించము, ఆరాధించము. మా యెహోవా అయిన దేవుణ్ణి మేము ఆరాధిస్తామంటే, వాళ్ళు మరణానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారంటే, వాళ్ళు దేవుడి ప్రేమ, దేవుణ్ణి తప్ప ఇంక వాటిని వాళ్ళు ప్రేమించలేదు కాబట్టి, దేవుడు వాళ్ళని బయటకొచ్చిన తర్వాత, దేవుడు వాళ్ళని హెచ్చించిన వాడుగా కనిపించాడు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళని అధికారులుగా పెట్టాడు దేవుడు వాళ్ళని. ఆమేన్. అలాగే దానియేలుని కూడా ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు ఆయన ప్రజల్ని ఆయన ప్రేమించిన వారు వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుడు ఒక హోదా ఇస్తాడు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా దేవుడు ఒక మంచి హోదా ఇస్తాడు, పేరిస్తాడు, ఘనత ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారిని ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి, ఆయన వాక్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకోసం దావీదు జీవితం కూడా మీరు చూడండి. దావీదు ఆయన ఒక ఆయన గొర్రెపిల్ల కాపరి. గొర్రెలకు కాపరి అయి ఉన్నాడు. ఆయన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. ఆ సాక్ష్యమే ఆయనే చెప్పాడు మిఖాలతో, ఆయన భార్యతో. నీ తండ్రి బదులు నన్ను కూర్చోపెట్టాడు సింహాసనం మీద. దేవుని సంగమా, మనం కూడా దావీదు కీర్తనలు మనం చదువుతూ ఉంటాం. దావీదు పాటలు ఆయన రాసిన పాటలు ఈ దినాన మనం పాడుతున్నాం. కానీ దావీదు హృదయమును కలిగి ఉన్నావా? పాటలు పాడతాం వేరే. అందుకోసమే ప్రభు చెప్పిన మాట 15:8 మత్తయి సువార్త, ఈ ప్రజలు వాళ్ళ నోటి ద్వారా నన్ను స్తుతిస్తారే గాని వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయి అంటాడు. కానీ దావీదు హృదయం అలా కాదు. దావీదు హృదయం ఆ పాటలో ఉంది. ఆ పాట ఎందుకు రాశాడంటే ఆయన అనుభవించాడు, దేవుడి ప్రేమను అనుభవించాడు, దేవుని రక్షణను అనుభవించాడు. దేవుడు ఆయన ఎన్నో సార్లు తప్పించినట్లుగా విజయం ఇచ్చిన దేవుడు ఆయన గురించి కీర్తించి ఆయన జీవితాన్ని గడిపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసం మీరు రాజుల గ్రంథములు మీరు చదువుతూ ఉంటే ఆయన ప్రతి రాజుతో చెప్పింది ఏంటంటే, మీరు నా దావీదు నడిచినట్లుగా మీరు నడవట్లేదు అన్నాడు. చూసారా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. నీ తండ్రి అయిన దావీదు లాగా మీరు నాతో ఉండట్లేదు. దావీదు నాకు చూపించిన గౌరవం, ఆ ప్రేమ మీరు చూపించట్లేదు. మీరు వేరే దేవుళ్ళ వైపు మీరు తిరిగిపోయి ఉన్నారని చెప్పి ఆయన దావీదు గురించి చెప్తూ ఉంటాడు. ప్రతి రాజుకి ప్రవక్తల ద్వారా ఆయన వెళ్ళి మీ తండ్రిలాగా దావీదులాగా మీరు నా యొక్క ఆజ్ఞల్లో మీరు నడవట్లేదు, గైకొనట్లేదు అని చెప్పేసి దావీదుని ఎంతో దేవుడు హెచ్చించాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, ఆయన్ని ప్రేమించిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. కానీ ఆ సమయం అనేది రావాలి మన జీవితంలో. దేవుడు అనుకున్న సమయము ఇదే, అనుకూల సమయము అన్నాడు. ఆ సమయము వచ్చింది మన ప్రజల్ని హెచ్చించడానికి. ఆయన ఘనపరిచేవాడుగానే ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు చూడు తల్లి. 2వ అధ్యాయము 10. 9, 10. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి ఆయన ఎంత ఇచ్చించాడంటే, ఆయన తండ్రి యొక్క నామాన్ని ఆయన మహిమపరిచాడు కాబట్టి, ఆయన తండ్రిని ఎంతో ప్రేమించాడు కాబట్టి, తండ్రి నా ప్రజల కోసం నువ్వు చనిపోవాలన్నప్పుడు ఆయన సిద్ధపరిచాడు. ఆయన సిద్ధమయ్యాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం ఆయన ప్రార్థనలో కూడా, తండ్రి ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెని నా ఎదుట తీసివేయి. తొలగించుమన్నాడు. నా యొద్ద నుండి కానీ నీ చిత్తము జరుగును గాక అన్నాడు. నీ చిత్తమే జరగాలి తండ్రి నా జీవితం. అది ఎంత కష్టమైనా ఎంత బాధైనా ఆయన చూశాడు. ఆ దినాన ఆ యొక్క మరణము ద్వారా ఆయన తండ్రి నుంచి వేరైపోతున్నాడని ఆయన గ్రహించాడు. అది తట్టుకోలేకపోయాడు. మీరు గమనించండి,
ప్రభు ప్రేమ ఎలా ఉందంటే తండ్రితోనే ఉండాలి. మీరు బయటికి వెళ్ళాడు బాబు గారు. మీరు భలే కనిపెట్టారు బాబు గారు. నాన్న మ్యూట్ చేయనా? మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా. ఆయన లాజరు లేపడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎందుకు ఏడ్చాడు అనుకుంటున్నాం? లాజర్ కోసం ఏడ్చాడా? లాజర్ని లేవనెత్తున్నాడుగా, మరి అక్కడ ఏడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు లాజర్ సమాధికి నిలబడి ఆయన లాజర్ని లేపడానికి ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. లాజర్ నిద్రపోతున్నాడు, ఆయన వెళ్ళి లేపుదామన్నాడు. అలా 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో ముందులోనే చెప్పాడు. అవును. లాజర్ నిద్రపోతున్నాడు అన్నాడు, నిద్రచుచున్నాడు అన్నాడు. పద వెళ్ళి లేపుదాం అన్నాడు. కానీ అక్కడ ఎందుకు వెళ్ళి ఏడ్చాడు? ఒకటే, మరణము ద్వారా మొదటిసారి ఏ ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడో ఆ ప్రభు ఇప్పుడు తండ్రి నుంచి విడిపోతున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. అందుకోసమే సాధ్యమైతే ఈ గిన్నెని తొలగించు, కానీ ఏదైనా కానీ నీ చిత్తమే జరగాలి. అందుకోసమే తండ్రి ఆయన్ని ఎంతో గొప్పగా ఆయన హెచ్చించాడు. అన్ని నామాల కన్నా పైనామం ఇచ్చాడు. ఆ నామానికి ప్రతి నోరు ఒప్పుకోవాల్సిందే ఆయన ప్రభు అని. ప్రతి మోకాలు ఆయన ముందు ఆయన సన్నిధిలో ప్రతి వంగాల్సిందే అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన ఏం సిద్ధపరిచాడో మనకి తెలియపరుస్తున్నాడు. ముందుగా నిన్ను తప్పించేవాడుగా ఉన్నాడు, రెండోది నిన్ను కనపరిచేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మూడోదిగా మీరు చూడండి ఒకసారమ్మా. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 118వ కీర్తన 5వ వచనం. 118. ఇరుకు సందు నుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. ఆమేన్. ఆయన ఎరుకలో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రేమించిన వారిని ఆయన తప్పించేవాడుగా కనిపిస్తున్నాడు కదా. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే వినడా? నాకు ఆయన మొర్ర పెడతాన్నాడు. ఎవరు? అతన్ని ప్రేమించేవారు మొర్ర పెట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించేవాడుగా కనిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే దేవుని సంగమా, మనము దేవుని ప్రేమిస్తే నీ ప్రార్థనలు కూడా, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో అవన్నీ ఆలకించబడుతున్నాయి. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన, ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మీరు నా తండ్రిని నా నామంలో ఏది అడిగినా అన్నాడు. ఏది అడిగినా అది నీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఎందుకంటే ఆయన చిత్తం ప్రకారం, ప్రభువా ఆ బిడ్డని రక్షించు, ఆ బిడ్డని రక్షించు, ఆ బిడ్డని స్వస్థపరచు, ఆ బిడ్డని ప్రభువా తండ్రి లేవనెత్తు అని ఆయన్ని ప్రేమించిన వారు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూడతాను. 34. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు ఆమేన్. కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన ఆయన నన్ను నిన్ను తప్పించెను. తప్పించెను అని దేవుడి ఆమేన్. వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన విచారణ చేశాడు. దేవా, ఈ దినాన్న నేను బయటికి వెళ్తున్నా, ఈ పని మీద వెళ్తున్నా, ఇది నీ చిత్తమో కాదో నాకు తెలియదు. నువ్వు విచారణ చేసావనుకో, దేవా నేను ఈ ఇల్లు కొందాం అనుకుంటున్నాను, నీకు ఉత్తరం ఇస్తాడు. మనము ప్రతి వాటిలో విచారణ చేసేవారుగా మనం ఉండాలి. ప్రతిదీ తొందరపడి చేయటం అది అది వేస్ట్. అది ఆయన విచారించు, ఆయన అడుగు, ఇది నీ చిత్తమా కాదా? ఈ వివాహము నీకు చిత్తమా కాదా? ఈ కుర్రోడు నా కూతురికి కరెక్టా కాదా?
లేకపోతే ఈ స్త్రీ నా కుమారుడికి కరెక్టా కాదా అని ఎప్పుడన్నా కూర్చొని అడుగుతామా? విచారణ చేయండి. దావీదు ప్రతి విషయంలో, మీరు రాజుల గ్రంథం చదవండి ఒకసారి. యెహోషాపాతు ఆయన ఇజ్రాయెల్ దేశం రాజుతో అప్పుడు చీలిపోయింది. ఇజ్రాయెల్ దేశము, యూదా రాజ్యము చీలిపోయింది. ఆయన ఆ రాజుతో కూర్చున్నప్పుడు ఆ రాజు అంటాడు, పద మనం వెళ్ళి వాళ్ళు మన శత్రువుల్ని నాశనం చేద్దామంటే, ముందు ఇక్కడ దేవుడు ప్రవక్త ఉన్నాడా అని అడుగుతాడు. ఆయన పిలవండి, మనం విచారం చేద్దాము, అసలు దేవుడి చిత్తమో కాదో అని చెప్పి ఆయన విచారం యెహోషాపాతు 2, 3 సార్లు అదే మాట వాడతాడు. ఎందుకంటే మనం ఏది చేసే ముందు మనం ఆలోచించి చేయాలి. అది దేవుడికి ఇష్టంగా ఉన్నదా లేదా? నేను నా ఆలోచన ఆయన ఆలోచనకి కరెక్ట్ గా ఉందా లేదా? ఎందుకంటే ఆయన తలంపులు ఇందాక చదివాం వాక్యంలో. ఆయన తలంపులు మన తలంపులు కావు అని సెలవిచ్చాడు. ఆయన మార్గాలు మన మార్గాలు కావు అని సెలవిచ్చాడు. ఆయన ఆలోచన విధానం ఉన్నతమైనవి. అందుకే మనం విచారణ చేయాలి. ఎందుకంటే ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మన మొర్రని ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 121 చదవం. 121. అవును. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. ఆమేన్. శ్రమకాలంలో ఆయన ఏం చేశాడు? మొర్ర పెట్టాడంట శ్రమకాలంలో. మొర్రపెట్టాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడంట. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం ప్రభు మాట, గొప్ప మాట, ఒక మాట అంటాడు. తండ్రితో ఆయన మాట్లాడుతూ లాజర్ సమాధి దగ్గర నిలబడినప్పుడు ఆయన 11వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుడికి ఆయన మొర్ర పెడితే దేవుడు అతనికి ఉత్తరం ఇస్తాడు అని ప్రభువుకి తెలుసు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఎప్పుడు దేవుడు ప్రభు ఆయన తండ్రి ఆయన మాటలు వింటాడు, ఆయనకి కృతజ్ఞత చెల్లించినట్లుగా కనిపిస్తాడు. అందుకోసమే ఆయన ఎప్పుడన్నా ప్రభు ఆయన కళ్ళెత్తి చూసేవాడు పరలోకాన్ని. ఎందుకంటే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి, నువ్వు ఎప్పుడు నా మాట నువ్వు నా ప్రార్థన నువ్వు ఆలకించేవాడుగానే ఉంటున్నావని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రిని ఎంతో ప్రేమించాడు కాబట్టి. తండ్రి గురించి ఎంతో గొప్ప మాటలు చెప్పాడు ఆయన మన గురించి. ఆమేన్. 17వ అధ్యాయంలో మీరు చదివితే యోహాను సువార్తలో మీకు కనిపిస్తూ ఉంటది. తండ్రి, 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 ఎప్పుడు తండ్రి గురించే మాట్లాడాడు. ఆమేన్. తండ్రిని చూచి నేను చేస్తున్నానన్నాడు. తండ్రి మాటలు వినే నేను చేస్తున్నానన్నాడు. ఎప్పుడు తండ్రి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిచర్యలో అంతా తండ్రి నామాన్ని ఘనపరచడానికే వచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్ని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని మన జీవితంలో ఘనపరచడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంగమా, దేవుని ప్రేమించిన వారికి దేవుడు వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు వాళ్ళకి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే ఆమేన్. ఆయనకి ఒక జబ్బు వచ్చింది. ఎజికియల్‌కి ఒక జబ్బు వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి మంచం మీద పడుకొని ఆయన గోడ వైపు ఆయన కూర్చొని ఆయన గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన, కన్నీరు ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 3-5 వరకు చదువుతల్లి. 20వ అధ్యాయము 3 నుండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమీసాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను ఆమె బాగు దేవునికి చేసేదను. మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు గమనించండి దేవుని సంగమా, ఒకప్పుడు ఎజికియా దేవుణ్ణి ప్రేమించిన వాడుగా కనిపించాడు. యథార్థమైన మనస్సు కలిగి ఆయన దేవుని వెంబడించినట్లు కనిపిస్తుంది. కానీ కొంతకాలానికి గర్వం వచ్చేస్తుంది జనాలకి. కొంతమందికేమో ఆత్మీయంగా గర్వం వచ్చేస్తుంది. స్పిరిచువల్ ప్రైడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సంఘం. దేవుడిలో ఎదిగేవారు, లేకపోతే దేవుడు కృపా వరాలు కలిగిన వారు, దేవుడితో గొప్పగా వాడబడేవారు ఒక్కటే. ఆయన మనల్ని ఎంత హెచ్చించినా మనం మటుకు తగ్గింపు స్వభావమే ఉండాలి. మనలో ఎలాంటి గర్వం కనిపిస్తే ఇదిగో ఇలాగే మంచం మీద మనం పడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని సంఘం మనము. ఆయన మనల్ని ప్రేమించేవారుగా ఉన్నాడు. ఆయన ఒకప్పుడు దేవుడితో నడిచినవాడు. అంటే మంచం మీద ఉన్న వాళ్ళందరూ అలా అని కాదు. కొంతమందికి శోధనలు వస్తాయి, కొంతమంది బాధలు వస్తాయి, అది కాదు నేను చెప్పేది. కానీ స్పిరిచువల్ ప్రైడ్ గురించి నేను చెప్తున్నా. గర్వం పెరిగిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఒక మనిషికి తో మాట్లాడాలంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన గ్రహించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. అందుకోసం ఆయన కన్నీరుతో ప్రార్థన చేసి ఒక్కసారి దేవుడికి జ్ఞాపకము ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను ఒకప్పుడు నీతో ఎలా నడిచాను ప్రభువా, ఎలా నేను జీవించాను నీకు తెలుసు కదా అంటే, వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు దేవుని సంగమా. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, నిజంగా ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఆయన తప్పిపోయాడని ఒప్పుకుంటున్నాడు. అది అది దేవుడు కావాల్సింది. ఇప్పుడు ఆహాబు ఉన్నాడు, వాడంత రాజులు ఇంకెవరు లేడు ఇజ్రాయెల్లో అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే వాడి చేయని పని అనేది లేదు. ఆయన వద్దురా బాబు అంటే ఆయన వెళ్ళి యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడి మాటకు అసలు లోబడలేదు. అంతా దేవుడికి విరోధంగానే జీవించాడు. వాడంత వికెట్ కింగ్ ఇంకెవరు లేరు అన్నట్టుగా చెప్పాడు దేవుడు. కానీ దేవుడు ప్రవక్తని పంపించి ఆయన గద్దించినప్పుడు ఆయన తన బట్టలను చించి వెంటనే పశ్చాత్తాపడ్డాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు చేయాల్సినంత నీ కాలంలో చేయను, నీ కుమారు కాలంలో నేను చేస్తాను అన్నాడు. చూసారా దేవుని సంగమా? పశ్చాత్తాప పడేవారు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. అది హృదయపూర్వకంగా వాళ్ళు పశ్చాత్తాపడితే వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాడు. అవును ప్రభువా, నేను మాట్లాడింది తప్పే, నేను ఈ విధంగా ఆలోచించింది తప్పే, నేను అలా చేయకుండా ఉండాల్సిందే, నన్ను క్షమించు. ఈ విషయంలో నాకు మారు మనసు కలిగింది. క్షమాపణమే కాదు దేవుని సంగమా, ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఏం లాభం? చేసిందే చేసి క్షమాపణ అడిగి 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 ఆ విషయంలో నీకు మారు మనసు రాకపోతే నీకు మార్పు ఎప్పుడు వస్తుంది? ఆ విషయంలో చేస్తానే ఉంటాం మనం. దేవుని సంగమా, మనము ఆయన్ని ప్రేమించేవారుగా ఉన్నారు కాబట్టి ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నువ్వు అడిగినప్పుడు ప్రార్థన చేసి నన్ను క్షమించు ప్రభు అని అనుకున్నప్పుడు క్షమిస్తున్నాడు. నీ రక్తంతో కడుగు ప్రభు అన్నప్పుడు కడుగుతున్నాడు. ఏమన్ ఆయన నన్ను లేవనెత్తు ప్రభు అన్నప్పుడు లేవనెత్తుతున్నాడు. చూసారా? కేవలము మనం ఆయన్ని ప్రేమించడం వల్ల ఆయన మన మొర్రని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. అలాగే చూడమ్మా, వేరేది చూడమ్మా. ఆయన మనల్ని శ్రమల శ్రమలో నుండి నేనతనికి తోడై ఉండెదను. శ్రమల్లో నీకు ఆయన తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని అతన్ని గొప్ప విడిపించి అతన్ని చేసేదను. గొప్ప చేసేదను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. శ్రమలో నుంచి నేను బయటికి తీసుకురావడమే కాదు, ఏమేన్, శ్రమలో నుండి నేను విడిపించడమే కాదు, ఆ శ్రమలో నువ్వు నిన్ను ఆయన తప్పించి నీకు ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడుతున్నాడు. నీకు ఉన్నతమైన చోటలో ఆయన కూర్చోబెడుతున్నాడు. నీకు ఉన్నతమైన పేరు నిన్ను ఇస్తున్నాడు. ఆయన నిన్ని చూచి భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు.
ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డల్ని, ఆయన ప్రేమించిన వారిని శ్రమల నుంచి, వాటిలో నుండి ఆయన తప్పించి, వాళ్ళకి తోడై ఉండి, వాటి నుంచి బయటికి తీసుకొచ్చి, ఆమేన్. మీరు గమనించండి, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు తోస్తారు. కానీ నాకు వేరే వ్యక్తి కనబడుతున్నాడు, నాలుగో వ్యక్తి కనబడుతున్నాడు అంటున్నాడు రాజు. దేవుడు మాటలు, ఆయన సత్యవంతుడు. ఆయన శ్రమలు, ఆయన నామ నిమిత్తము శ్రమలు పడ్డేవారికి ఆయన తోడై ఉంటారని వాగ్దానం చేశాడు. ఆయన తోడు ఉన్నాడు కాబట్టి శిష్యులు మరణించడానికి కూడా వాళ్ళు వెనకాల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళి బోధించారు. వాళ్ళని కొరదెబ్బలు కొట్టినా, రాయిలతో కొట్టినా కూడా వాళ్ళు దేవుడు వాళ్ళతో ఉన్నాడు అని వాళ్ళు ధీమా, ఒక నమ్మకం, ఒక విశ్వాసము వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని సంగమా. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని ప్రేమించిన వారు, దేవుడు వాళ్ళకి శ్రమల్లో వాళ్ళకి నేను తోడై ఉండి వాళ్ళని విడిపిస్తాను. వాళ్ళని ఏం విడిపించి చేస్తాడన్నాడు? అతను గొప్ప గొప్ప చేసేదను చేసేదను. అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 121 కీర్తన 7, 8 వచనాలు. 121. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ రాకపోకలందు ఆయన కాపాడుతున్నాడు. ఆయన దూతలనిచ్చి నిన్ను కాపాడుతున్నాడు. ఆయన సన్నిధి నీకిచ్చి ఆయన కాపాడుతున్నాడు. ఆమేన్. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా ఆయన నీకు తోడై ఉండి దాంట్లో నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. 46వ కీర్తన హల్లెలూయా. 1వ వచనం చూడు తల్లి. 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆమేన్. ఆమేన్. ఆయన శ్రమ కాలంలో దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయమును దుర్గమునై నమ్మకొనదగిన ఉన్నాడు. సహాయకుడు. ఆయన నీకు శ్రమ కాలంలో ఆశ్రయుడై ఉన్నాడు. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. నీకు సమాధానం కలుగుతుంది, నీకు సహాయం కలుగుతుంది. దేవుని సంగమా, ఆయన్ని ప్రేమించేవారు. ఈ వాగ్దానాలు ఎవరికంటే ఆయనని ప్రేమించిన వారికి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19, 20 వచనాలు చూడండి. 34. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించెను. నీ దాంట్లో ఆయన వాని ఆమేన్. ఆమేన్. చదువును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక నీతిమంతుడికి అనేక శ్రమలు కలుగుతాయంటే, కానీ వాటన్నిటిలోంచి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను విడిపిస్తున్నాడు అని విడిపిస్తాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తెలుసు ఎందుకంటే ప్రతి వాటికి, శ్రమకి, ప్రతి వాటికి హెచ్చింపు ఉంటుంది. నీకు ప్రతి టెస్ట్ కి ఒక ప్రమోషన్ అనేది ఉంటుంది. మన అన్నని కూడా పవన్ అన్న మ్యూట్ మ్యూట్ అవ్వాలి అయిపోయాడు కొట్టమాట. అన్న. పవన్ మ్యూట్ అవ్వాలి కొడుతున్నాడు. మ్యూట్ అవ్వాలంటే నేను కూడా మ్యూట్ అయిపోతాను. దేవుడికి మహిమ కలుగును గాక. చదువు తల్లి అది 34:19. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఆమేన్. వాటన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. శ్రమ కాలంలో నీకు తోడే ఉండే దేవుడు. శ్రమ కాలంలో ఆయన శ్రమకాలం నీకు తోడే ఉండటమే కాక నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకోసం శ్రమకాలం వచ్చినప్పుడు మీరు అక్కడే ఉండండి. ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకంగా జీవించటమే. ఆయన కలకాలం మనం ఆయన ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమ ఆయనలో పెరుగుతూ ఉండాలి తప్ప ప్రేమ చల్లారిపోకూడదు దేవుని సంగమా. అందుకోసమే ఆ మొదటి సంఘంతో, ఎఫెసీయుల సంఘంతో ఆయన మాట్లాడిన మాట, వాళ్ళు ప్రేమ ఏమైపోయిందంట? వాళ్ళు మొదటి ప్రేమని ఆరిపోయింది, విడిచిపెట్టేశారంట మొదటి ప్రేమ. ఆయన అందుకోసమే తిరిగి మీరు మీ మొదటి ప్రేమకు రమ్మన్నాడు.
చాలా మంది దేవుని సంగమా మనతో సహా ఎక్కడో మనము ఆ మొదటి ప్రేమ అనేది మనలో ఉండదు. మీరు గమనించండి. దేవుని ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నామంటే ఆరాధిస్తున్నాం, వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నాం. కానీ ఎక్కడో మనము మా మొదటి ప్రేమని మనం విడిచిపెట్టాము. మనము తిరిగి ఆ మొదటి ప్రేమ దగ్గరికి రావాలి. ఆ ప్రేమ దగ్గరికి మళ్ళీ మనం రాగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మన శ్రమలో మనకి తోడై ఉండి మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. అందుకోసమే ముందుది నీ ప్రేమని నువ్వు కాపాడుకోవాలి. ఆ ప్రేమ వేరే వాటి అది చోటుకి ఇవ్వకూడదు. ఆయనకి తప్ప నీ హృదయంలో. అందుకోసమే నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వము అని 26లో సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వము అన్నాడు. ఆ హృదయము ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఏమైనా హల్లెలూయా. ఆ హృదయంలో ఆయన వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. అందుకోసం నా కుమారుడా ఆ హృదయము నాకు ఇవ్వము అంటున్నాడు. నువ్వు ఆ హృదయము ఆయనకి ఇస్తే గనక ఆయన ఆ హృదయాన్ని ఆయన ప్రేమతో నింపుతాడు. ఆ హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుతాడు. ఆ హృదయాన్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఇదంతా సమస్తము ఆయనదే. మనం ఏమై ఉన్నామో అది ఆయన వలనే. మనం జీవిస్తున్నామంటే ఆయన వలనే. ఈ ఊపిరి ఆయనది, సమస్తము ఆయనదే. దావీదు చెప్పినట్లుగా నేను నీకేమి ఇవ్వగలనయ్యా, సమస్తం నీదే కదా అంటున్నాడు. మరోది ఆయన చూడమ్మా 91 కీర్తన 15వ అధ్యాయం. 91:15. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచదను, నా రక్షణ ఆమె. అతనికి చూపించదను. ఆ ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దీర్ఘాయు చేత చేత అతనిని తృప్తి తృప్తి పరుస్తాడంట. పరచదను. ఆయన మనకి నిత్య జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకోసమే మీరు నా మాటలు మీరు గైకొని మీరు జీవిస్తారు అన్నాడు. నేను మీ ముందు మరణాన్ని జీవముని నేను ఉంచి ఉన్నాను అని. మీరు గనక నా మాటలు వింటే గనక నీకు జీవం ఉంటుంది. మీరు నా మాటల్ని తిరస్కరిస్తే మీరు మరణిస్తారు అని. ఆమేన్. అందరం మరణించాల్సిందే. కానీ రెండో మరణం అనేది ఉందని దేవుడి వాక్యం మనం మర్చిపోకూడదు. ఆ రెండో మరణం మనం కలకాలము దేవుడికి దూరంగా మనం ఆ మరణం మనకొద్దు. ఎందుకంటే ఆయన మనకి దీర్ఘాయువు మనకి ఇచ్చేవాడుగా కనిపిస్తున్నాడు. అందుకోసం మీరు గమనించండి దేవుని సంగమా. కొంతమందిని దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమించిన వారు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా వాళ్ళు చనిపోరు. దేవుడు వాళ్ళని అలాగే ఉంచుతాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం అది. వాళ్ళు దేవుని ప్రేమించారు కాబట్టి వాళ్ళు కుమారులేంటి, కుమార్తెలేంటి, వాళ్ళ మనవళ్ళేంటి, మున్ని మనవళ్ళు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ చూస్తూ ఉంటారు. ఆ ధన్యత ఆయన ఇస్తున్నాడు తన ప్రజలకి. అందుకోసం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనం. రెండో వచనం 6వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీవు గనక నేను నీకు ఆజ్ఞాపించింది నీవు చేస్తే నీకు దీర్ఘశాంతం నేను నీకు దీర్ఘాయుష్. కలుగజేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఆయుష్ నిన్ను పెంచుతాను అంటున్నాడు. ఆయుష్. నీ ఆయుష్ నేను పెంచుతాను అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మూడవ. రాజులలో నీ వంటివ మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఆమేన్. ఆమేన్. దీర్ఘాయుష్మంతుగా నేను చేసేదను అంటున్నాడు.
ఆమేన్ హల్లెలూయా. దేవుని సంగమా, దేవుడు మాటలు యథార్థమైనవి. ఆయన మార్గాలు, ఆయన చెప్పిన మాట పరిశుద్ధమైనవి. నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మనం మట్టుకు ఆయన ప్రేమించే వారుగానే ఉండాలి. ఆమేన్. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి మన రక్షణని మనం కాపాడుకునే విధానము ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించు. ఆయన ఎంత ప్రేమిస్తే నీకు అంత మంచిది. నీ కుటుంబానికి అంత హల్లెలూయా. మంచిది. ఆమేన్ హల్లెలూయా. నీకొక నూతన జన్మ ఇస్తున్నాడు. నీకొక నూతన సృష్టిగా నేను చేస్తున్నాడు. ఆయన నీ కార్యములు నీ జీవితంలో అనేక కార్యములు చేసుకుంటూ వస్తున్నాడు. అదే కాదు, నీకు నిత్య జీవము కూడా ఆయన ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయుష్ పెంచడమే కాదు, నీకు నిత్య జీవం అంటే దేవుడు ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు అని ఆయన మనకి తెలియపరుస్తాడు. నీకు మరణము, రెండో మరణము బలం అనేది నీ మీద ఉండదు. ఆమేన్ హల్లెలూయా. మనం ఆ రెండో మరణం నుంచి మనం తప్పించేవారుగా మనం ఉంటాం. అందుకు కీర్తనకారుడు చెప్తున్నాడు 21:4 చూడమ్మ ఒకసారి. కీర్తన 20. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆయుష్ కోసం అడిగాడంట. ఆయన ఇచ్చాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి హెజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ఆయుష్ పెంచలేదు. ఉమ్. 15 సంవత్సరాలు పెంచలేదు. దేవుని ప్రేమించిన వారు ఏది అడిగినా ఆయన చేసేటట్టుగా సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నా ఆయుష్ని పెంచయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్తే వెంటనే ఆయనకి దీర్ఘాయుష్య ఆయనకి కలిగించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదే కాదు దేవుని సంగమా, ఆయన మనమంట ఆయన రక్షణని మనం చూస్తామంట. నా రక్షణ అతనికి నేను చూపించేదను అంటున్నాడు. స్తుతించెదను. ప్రతి వాటిలో ఆయన రక్షణ హస్తము అనేది మనకు కనపడుతూ ఉంటది. ఆయన రక్షణ హస్తము ప్రతి వాటిలో ఆయన రక్షణ కనపడుతూ ఉంటది. ఆయన రక్షించేవాడు, ఆయన రక్షకుడు కాబట్టి ఆయన నిన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు. నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన రక్షణ నీకు చూపిస్తాడు ప్రతి వాటిలో. నువ్వు ఏ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన రక్షణను చూచేవాడుగా ఉంటావు. అందుకు కీర్తనకారుడు 50 అధ్యాయంలో 23వ వచనంలో చూడు ఏం చెప్తున్నాడమ్మా. 50, 50, 23. 23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఆయన్ని స్తుతించి ఆరాధించేవాడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ఇంకా ఆయన స్తుతిస్తావు. ప్రేమిస్తే ఇంకా ఆయన వెతికేవాడుగా ఉంటావు. ప్రేమిస్తే ఇంకా ఆయన మాటలు వినేటట్టుగా నువ్వు ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటల్ని వినటానికి ఎంత ఇష్టపడిందో నువ్వు కూడా అలాగే ఆ విధంగానే నువ్వు జీవిస్తావు. ప్రభు నాతో ఏం మాట్లాడబోచున్నాడు, ఈ దినాన నాతో ఏం మాట్లాడబోచున్నాడు అని నువ్వు కూర్చుని వింటే నీ ద్వారానే దేవుడు మాట్లాడతాడు. లేకపోతే నీతోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఆత్మ ద్వారా నీతో మాట్లాడతాడు. లేకపోతే దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు. కానీ ఆయన మటుకు మనకి ఆయన మాట్లాడే దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు. రక్షణని ఆయన చూపించే దేవుడిగా కనిపిస్తాడు. నీకు ఆపద కాలంలో నీకు రక్షణ కలుగుతుంది. దేవుని సంగమా మనమైతే మనము ఆయనకి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమ అనేది మనలో ఉండాలి. ఆ ప్రేమతో నింపు ప్రభు. నిన్ను ప్రేమించేవారుగా నేను ఉండాలి. ఆ ప్రేమతో నువ్విచ్చిన ప్రేమతోనే నేను నా సహోదరుల్ని ప్రేమించాలి. నువ్విచ్చిన ప్రేమతోనే అయ్యా నీ ఆత్మచేత నువ్విచ్చిన ప్రేమతోనే నేను నా పొరుగు వారిని ప్రేమించాలి. నువ్విచ్చిన ప్రేమతోనే నా శత్రువుని కూడా ప్రేమించే శక్తి ఆ ప్రేమకే ఉంది కాబట్టి ప్రభువా నేను నిన్ను ప్రేమించేటట్టుగా నాకు సహాయం దయచే ప్రభువా అన్నప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఎందుకంటే ఆయన మాట చొప్పున నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఆయన నిన్ని రక్షించేవాడుగా ఉంటున్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. నిన్ను శ్రమల్లో ఆయన నీతో తోడై ఉంటున్నాడు. నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రతి వాటిలో నుండి హల్లెలూయా. నిన్ను సహాయం చేసేవాడుగా నేను ఉంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మనం మటుకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. నీతో ఆయన హల్లెలూయా. ఎలాగ నమ్మకంగా ఉంటున్నాడో మనము అదే నమ్మకం గల హృదయము మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఏ పరిస్థితిలో అయినా కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్ హల్లెలూయా. అందుకని పేతురు వైపు ఆయన అలా చూచాడు.
ఈ దినాన నువ్వు 3 మార్లు నన్ను ఎరుగువు అని ఆయన సెలవిచ్చాడు. అలాంటి కాలంలో మనం ఆయన్ని దూరం పెట్టడం కాదు. ఏమేన్ నువ్వు క్రైస్తవుడు అంటే, అవునండి నేను క్రైస్తవుడిని. 10 మంది ముందు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు క్రైస్తవురాలా? అవునండి క్రైస్తవురాలు నేనే. అంటే వాళ్ళ దగ్గర కాదండి నేను క్రైస్తవుని కాదు. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుని ఆయనంత వాడు లేడని నువ్వు నీ నోటితో చెప్తూ, కానీ 10 మందిలో ఆయన నీ దేవుడని ఒప్పుకోవడానికి నీకు సిగ్గు. గమనించండి దేవుని సంగమా, నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ఆయన కోసం ఎక్కడన్నా నిలబడు, ఆయన గురించి సాక్ష్యం చెప్తూ ఉంటావు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ నువ్వు మర్చిపోవు. ఆమేన్. అందుకోసమే ఆయన whoever honors me before people, amen, honors my father. I will honor him అని. దేవుని సంగమా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే గనుక ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి, అవి మనం వచ్చే వారం చూద్దాము. కానీ ఈ వారానికి 91వ కీర్తన చాలా మంచి కీర్తన. అది నేను ఆ కీర్తనను నా క్రైస్తవ జీవితం నేను నేర్చుకుంది అదే. మొదటి కీర్తన ఏంటంటే 91వ కీర్తనే. అది మోషే రాసిన కీర్తన. ఎందుకంటే మోషే ఆయన దేవుని ప్రేమించిన వాడు కాబట్టి ఆయన దేవుడు రక్షణను చూచాడు. ఆయనకి విరోధంగా వచ్చిన వారిని ఆయన ముందు ఏమైపోయారో కూడా చూచాడు. ఆమేన్. ఆయన దేవుడు ఎలాగ ఆయన రక్షించాడు, ఎలాగ అనేక విషయాలు తప్పించాడు అనేది ఈ యొక్క కీర్తన ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, మనము కూడా వాళ్ళు నడిచినట్లుగా మనం నడిస్తే, ఎందుకంటే దేవుడు ఆయన మార్గాల్ని మోషేకి ఇజ్రాయెల్కి తెలియపరిచినట్లుగా ఆయన మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియపరిచాడు. ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మంది. మన రక్షణ మనం కాపాడుకోవాలి, మన దేవుణ్ణి ప్రేమించాలి. మనకి ఎంత హోదా వచ్చినా, ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఏది ఆయన మనకి సమకూర్చినా మనం మటుకు మన ప్రేమ తగ్గిపోకూడదు. ఇంకా ఆయన కొరకు మనం పెరుగుతూనే ఉండాలి తప్ప అది ఎప్పటికీ చల్లారిపోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.